హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య సమాచారం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. మీకు లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. నెలవారీ జీతం పొందే ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ను కలిగి ఉంటారు. సంఘటిత రంగంలోని పనిచేస్తున్న ఎంప్లాయీస్ కోసం భారత ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధిని ఏర్పాటు చేసింది. ఇది ఉద్యోగుల పదవి విరమణ పొదుపు పథకం. ఈపీఎఫ్ స్కీమ్ ద్వారా ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహిస్తారు. ఈ పథకం కోసం ఉద్యోగులు తమ నెలవారీ జీతం నుంచి ప్రతి నెల కొంత మొత్తాన్ని చెల్లిస్తాయి. అయితే కొన్నిసార్లు ఉద్యోగ రిటైర్మెంట్, మరణం లేదా మరేదైనా కారణం వల్ల వరుసగా 3 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఈపీఎఫ్కు సహకరించిన ఎడల అలాంటి అకౌంట్స్ డీయాక్టివేట్ అవుతుంటాయి. ఇందులోని డబ్బు విత్డ్రా చేసుకునే ఛాన్స్ కూడా ఉండదు. అయితే అలాంటి బ్లాక్ చేసిన ఇన్యాక్టివ్ ఈపీఎఫ్ ఖాతాలను ఈపీఎఫ్ అధికారిక వెబ్సైట్ల ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ పీఎఫ్ అకౌంట్ అన్బ్లాక్ చేసుకునేందుకు కొత్త ఎస్ఓపి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ ఎస్ఓపి ప్రకారం కస్టమర్లు తమ ఈపీఎఫ్ అకౌంట్ను అన్బ్లాక్ చేసుకునేందుకు ముందుగా వారి కేవైసీ వివరాలను వెరిఫై చేయాలి. అంటే ఖాతాదారుడి గుర్తింపు ధృవీకరణ పత్రాలైన ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ వివరాలను ధృవీకరించాల్సి ఉంటుంది. యూజర్ ఈపీఎఫ్ అకౌంట్ సేఫ్టీని నిర్వహించేందుకు ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. కేవైసీ పూర్తి అయిన తర్వాత ఈ విధంగా ఫాలో అయ్యి ఈపీఎఫ్ అకౌంట్ను అన్బ్లాక్ చేసుకోవచ్చు. మీరు ఇప్పటికే ఈపీఎఫ్ అండ్ ఎంపీ చట్టం 1952 పరిధిలో సంస్థలో పనిచేస్తున్నట్లయితే మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మోడ్ ద్వారా మీ కొత్త ఖాతాలోకి అమౌంట్ మొత్తం బదిలీ చేసుకోవచ్చు. మీరు పదవి విరమణ చేసినట్లయితే మీరు మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ చందాదారులు అధికారిక వెబ్సైట్లను సందర్శించడం ద్వారా పనిచేయని ఈపీఎఫ్ ఖాతాలను సులభంగా అన్బ్లాక్ చేయవచ్చు. వారు ఉమాంగ్ యాప్ లేదా ఓటీపీ ఆధారిత ధృవీకరణ వంటి ఇతర మోడళ్లను కూడా ఉపయోగించవచ్చు. మొదటిగా అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్లకు వెళ్ళండి. మీ యూఏఎన్ ఆధారాలను ఉపయోగించి మీ ఈపీఎఫ్ఓ ఖాతాను లాగిన్ అవ్వండి. హెల్ప్ డెస్క్ విభాగానికి వెళ్లి ఇనాపరేటివ్ అకౌంట్ అసిస్టెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో అవసరమైన వివరాల్ని ఎంటర్ చేయాలి. మీ ఐడెంటిటీని గుర్తించాలి. అయితే కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం మీ ఈపీఎఫ్ ఖాతాను అన్బ్లాక్ చేయడంతో కొనసాగించాలనుకునే ముందు మీ కేవైసీ వివరాలు స్పష్టంగా ఉండాలి. కేవైసీ వివరాలలో మీ గుర్తింపు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలను స్థానంలో సిడ్లోని ధృవీకరించడం ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.